ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 4 పథకాలు ఏవైతే రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, అలాగే రేషన్ కార్డ్స్ మంజూరు, తర్వాత ఇందిరమ్మ ఇండ్లు, ఈ స్కీములకి సంబంధించి బెనిఫిషియరీ ఐడెంటిఫికేషన్ కోసం మనం సర్వే అనేది చేసుకున్నాము. అది ముగిసింది. ఈ రోజు నుంచి గ్రామ సభలు, వార్డు సభలు స్టార్ట్ అయినాయి. సో ప్రతి గ్రామంలోనూ ప్రతి మండలంలోనూ కొన్ని గ్రామాలని ఎంపిక చేసుకొని ఈరోజు చేస్తున్నాము. 21 నుంచి 24 వరకు ఈ గ్రామ సభలు, వార్డు సభలు నడుస్తాయి. వీటన్నిటిలోకి ఏమన్నా మనకి ఇప్పటి వరకు మనం వెరిఫై చేసిన లిస్టు, బెనిఫిషరీస్ ఎవరినైతే ఐడెంటిఫై చేశామో ఆ లిస్టులన్నీ చదవడం జరుగుతుంది, చదివి వినిపించడం జరుగుతుంది. అలాగే లిస్టులు కూడా డిస్ప్లేలో పెట్టడం జరుగుతుంది. ఎవరికన్నా ఏమన్నా అభ్యంతరాలు ఉన్నట్టయితే వాళ్ళు తెలపచ్చు గ్రామ సభల్లో. అలాగే మా పేరు ఉండాలి ఈ లిస్టులో, మా పేరు రాలేదు అన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి స్పెషల్గా కౌంటర్స్ కూడా ఏర్పాటు చేస్తున్నామండి. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. 1వ వార్డు నందు ప్రజాపాలన ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని చెప్పి నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే రేషన్ కార్డు కానీ, ఇందిరమ్మ ఇండ్లు కానీ, ఇంకా ఏమన్నా మనకు లేకపోతే వాటికి అప్లికేషన్ పెట్టుకోవచ్చు. రేషన్ కార్డులో మనం అప్పుడు ఇచ్చినప్పుడు అప్పటికి కొంతమంది పిల్లలు పుట్టలేరు కాబట్టి ఇప్పుడు పుట్టిన వారు కూడా మళ్ళీ అప్లై చేసుకోవచ్చు. ఈ అవకాశం మనకు గవర్నమెంట్ కలిగించింది కాబట్టి ఈ రేవంత్ రెడ్డి సీఎం గారికి కూడా ప్రజల తరఫున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.